జై గురుదేవ్. యోగా సిరీస్ రెండవ భాగం ఈరోజు నియమ అనే విషయంగా మనం తెలుసుకుంటూ వద్దాం. నిన్నటి రోజున మనం యోగాలో 8 భాగాలు ఉన్నాయని, అందులో మొదటి భాగాన్ని యమ అంటారని తెలుసుకున్నాం. ఇక రెండవ భాగానికి వస్తే ఈ నియమ అనే దాంట్లో 5 భాగాలు ఉన్నాయండి. మళ్ళా సత్యము, అహింస, అస్తేయము, అపరిగ్రహ, బ్రహ్మచర్య అని పతంజలి మహర్షి ఒక 5 నియమాలని యోగ సూత్రాల్లో తెలియచేశారు. ఇందులో మొట్టమొదటి సత్యము అనే దాని గురించి ఈరోజు మనం కొంచెం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యోగా స్టార్ట్స్ విత్ సత్య. యోగా ఎక్కడ మొదలవుతుంది అంటే సత్యముతోటే మొదలవుతుందండి. ట్రూత్. అసలు ఏంటి సత్యము? ఈ పదం మనం ఎప్పుడు వింటూ ఉంటాం. సత్యమేవ జయతే అన్నారు. సత్యము మాత్రమే జయిస్తుంది అని మనకు చెప్పారు. సత్యవంతంగా జీవించడం అనేది మనిషి యొక్క మొదటి బాధ్యత. ఇది మనం మానవ జన్మలో చేయవలసినటువంటి మొదటి సాధన. ఎవరైతే ఈ యొక్క సత్యవంతంగా జీవించడం అనేది మొదలు పెడతారో వాళ్ళు మాత్రమే భగవంతుడికి చేరువ కాగలుగుతారు తప్ప వేరే ఏ మార్గం కూడా అంత భగవంతుని చేరడానికి సాధ్యం కాదు. సాక్షాత్తు ఈ సకల చరాచర సృష్టికి ఆధారమైనటువంటి పరబ్రహ్మస్వరూపం ఏదైతే ఉన్నదో అది సత్యస్వరూపమైనది. సచ్చిత్ ఆనంద స్వరూపం అంటారు. సత్యవంతమైనది, శక్తివంతమైనది, ఆనందమయమైనది అయినటువంటి ఆ పరబ్రహ్మం యొక్క అంశలోనే మనం ఉన్నాం. అందువల్ల సత్యవంతంగా జీవించడం అనేది మొట్టమొదటి నియమం అండి. ఏంటి సత్యవంతంగా జీవించడం అంటే చాలామంది మనం ఏమనుకుంటామంటే అబద్ధాలు చెప్పకుండా ఉండడం అనుకుంటాం. కాదు, అబద్ధాలు చెప్పకుండా ఉండడం అనేది ఒక్కటే సత్యవంతం కాదండి. ఏంటి సత్యవంతంగా జీవించడము అంటే మన మనస్సులో ఏదైతే ఉందో అదే మన మాటల్లో నుంచి బయటికి రావాలి. ఏదైతే మనం చెబుతున్నామో దాన్నే మనం ఆచరించి చూపించాలి. మనస్సు, వాక్కు, కర్మ ఈ 3 ఒక్కటిగా ఉన్నప్పుడు మాత్రమే నీవు సత్యవంతంగా జీవిస్తున్నట్లు లెక్క. దీనినే త్రికరణ శుద్ధి అని కూడా పిలుస్తారు. అలా కాకుండా మనసులో ఒకటి ఉంచుకొని మాటల్లో ఒకటి చెప్పి మరలా చెప్పేదొకటి చేసేదొకటి అయితే నీవు అసత్యవంతంగా జీవిస్తున్నావు అని అర్థం. ఆల్మోస్ట్ అందరూ కూడా అసత్యంలోనే జీవిస్తున్నారండి. సత్యవంతంగా జీవించడం అనేది చాలా అరుదైన విషయం. ద మోస్ట్ డిఫికల్ట్ ప్రాక్టీస్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ టు లివ్ ఇన్ ద ట్రూత్. సత్యములో జీవించడం అనేది చాలా కష్టమైనటువంటిది. దానికి చాలా ధైర్య సాహసాలు కావాలి. ఎందుకు సత్యవంతంగా ఉండలేము అంటే ఎక్కడ సౌఖ్యం దెబ్బతింటుందో అని భయం. ఇప్పుడు నీవు నాకు నచ్చలేదు అని చెప్పాలి అంటే భయం. ఎందుకంటే చెప్తే ఏమని అనుకుంటారేమో, మన రిలేషన్షిప్ కట్ అయిపోతుందేమో అని ఈ విధంగా ఆలోచిస్తాం. అంటే మనం కంఫర్ట్ కోసం చూస్తున్నా తప్ప సత్యం గురించిన ఆలోచన చేయడం లేదు. కానీ సత్యానికి మించిన ఆయుధము, సత్యానికి మించినటువంటి ధైర్యము మరొకటి లేదండి. నీవు ఎప్పుడైతే సత్యవంతంగా జీవించడం మొదలు పెడతావో అప్పుడు మాత్రమే నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఇక ఏ సాధన చేయాల్సిన లేదని చెప్పేశారండి. సత్యవంతంగా జీవించే వ్యక్తి ఏ ఆసనాలు వేయక్కర్లేదు, ప్రాణాయామ చేయక్కర్లేదు, ధ్యానం చేయక్కర్లేదు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఈ విల్ బి వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ హెల్దీ. అతని మనుషులే అతను ఎత్తుకుంటూ వస్తారనమాట. సత్యవ్రతం అనేది చాలా గొప్పది ఈ సృష్టిలో. ఎవరైతే ఆ విధంగా జీవించారో వాళ్ళకి ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయి, ఆశీర్వాదం ఉంటుంది. సో సత్యవంతంగా జీవించకపోవడం వల్లనే మనకి ఇన్ని రకాలైనటువంటి సమస్యలు ఈ ప్రపంచంలో. ఎందుకు అనేది కూడా చెప్తాను చూడండి. నీవు అసత్యవంతంగా ఉన్న ప్రతిసారి, అంటే ఉదాహరణకి మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడుతున్నావు అనుకోండి, దాని ప్రభావము వెంటనే నీ శరీరం మీద పనిచేస్తుంది. నీ శరీరంలో ఉన్న ఫిజియాలజీ మారుతుంది, నీ శరీరం పనిచేసే తీరు మారుతుంది, అనేక రకాలైనటువంటి టాక్సిన్స్ బాడీలో విడుదలవుతాయి.
నీవు చేసిన ప్రతిసారి నీవు అసత్యంగా ఉన్న ప్రతి ఒక్కసారి కూడా దాని ప్రభావం ఆటోమేటిక్గా మన శరీరంలో జరుగుతూ ఉంటుంది. దీనిని ఎవ్వరూ తప్పించలేరు. భగవంతుడు ఆ విధంగా మనల్ని సృష్టించాడనమాట. ఇవే ఈ టాక్సిన్స్ అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయండి? లోపల టాక్సిన్స్ కేవలం అసత్యవంతమైన జీవితమే ఈ టాక్సిన్స్కి మూలం. ఆహారం కాదండి. ఆహారం యొక్క ప్రభావం అనేది మన శరీరంలో 10% మాత్రమే ఉంటుంది. ఏది చూడకుండా అన్నీ తినేవాళ్ళు కూడా బాగానే ఉంటారు. కాబట్టి అసత్యవంతమైన జీవితం మనిషిని అనారోగ్యానికి దారితీస్తుంది. ఫస్ట్ వీడు అబద్ధాలు చెప్తూ ఉంటాడు, చెప్పేదొకటి చేసేదొకటి, పైకి నవ్వుతూ మాట్లాడతాడు, లోపల వేరేగా ఉంటాడు. అంటే ఈ 3 ఒకటి కావడం లేదు. మనస్సు, వాక్కు, కర్మ అనేవి ఎప్పుడైతే ఒకటిగా లేవో దాని ప్రభావం మన శరీరం మీద పనిచేస్తూ ఉంటుందండి. సడన్గా ఒకరోజు బ్యాక్ పెయిన్ మొదలవుతుంది. వీడికి తెలియదు బ్యాక్ పెయిన్ ఎందుకు వచ్చిందనేది. ఈ క్రానిక్ డిసీజెస్ అనేవైతే మనం చెప్పుకుంటున్నామో, ఈ షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, ఈ రకరకాల లిస్ట్ ఒకటి ఉందండి, పెద్ద లిస్టు. ఈ లిస్టుకి అంతటికి అసలు ఒక కారణం ఏంటంటే మనం సత్యవంతంగా లేవు కాబట్టే. ఎవరైతే సత్యవంతంగా జీవిస్తారో వాళ్ళు అద్భుతంగా జీవించగలుగుతారు, ధైర్య సాహసాలతో ఉంటారు. ఎప్పుడు భయం అనేది వాళ్ళ దగ్గరికి చేరదండి. అందుకే సత్యవంతంగా జీవించడం అనేది అత్యంత ప్రాధాన్యమైనటువంటిది యోగాలో. అలాగే అత్యంత క్లిష్టమైనటువంటిది. ఆ విధంగా జీవించడం అనేది ఇప్పుడున్న సమాజంలో అంత సులభం కాదు. దానికి చాలా ధైర్య సాహసాలు కావాలి. దానికి తగినటువంటి మానసికంగా మనం బలవంతం కావాలి. ఆ విధంగా ఉండాలి అంటే దానికోసమే మిగిలిన భాగాలన్నీ చెప్పబడినాయి యోగాలో. ఎందుకు ఆసనాలు వేయాలి, ఎందుకు ప్రాణాయామ చేయాలి, ఎందుకు ధ్యానం చేయాలి, ఇవన్నీ ఏమంటే మానసికమైనటువంటి శక్తిని సమకూర్చుకొని సత్యవంతంగా జీవించి ఆ సత్యవంతమైన జీవనం ద్వారా మనం భగవంతునికి దగ్గర కావడం కోసమే ఈ సాధనాలని చెప్పబడినాయి తప్ప మరొకటి కాదు. అందుకే మీకు తెలుసో తెలియదో మనకు ఒక వ్రతం ఉంది, సత్యనారాయణ వ్రతం అని చేస్తుంటాం కదా. అది ఎప్పుడు పెళ్ళిళ్ళప్పుడు, గృహప్రవేశాలప్పుడు ఏదో ఒక పూజా కార్యక్రమంలాగా చేస్తుంటాం తప్ప అది కరెక్ట్ కాదు. మనం చేసేది యాక్చువల్ అది పూజ, అది సత్యనారాయణ పూజ. అది సత్యనారాయణ వ్రతం అనేది అత్యంత కఠినాత్మకమైనటువంటి వ్రతం అన్నమాట. సత్యవ్రతం అది. ఏంటి ఆ వ్రతం యొక్క స్పెషాలిటీ అంటే, ఎవరైతే సత్యవ్రతం చేస్తారో ఇప్పటివరకు వారి జీవితంలో చేసిన ప్రతి ఒక్కటి కూడా మంచి, చెడు, తప్పు, ఒప్పులు అన్నిటిని కూడా బహిర్గతపరచగలగాలన్నమాట. బయటికి చెప్పాలి, నారాయణుడి ముందు చెప్పాలి ఓపెన్గా. అది సత్యవ్రతం అంటే. అంత సులభం కాదు. ఎన్ని పనులు చేసి ఉంటారు, అవన్నీ చెప్తారా? బయటికి చెప్పగలరా? దానికి చాలా ధైర్యం కావాలి. అందుకే దానికి ఒక 5 కథలు ఎందుకు పెట్టారంటే ప్రతి కథకి కూడా ఒక మెసేజ్ ఉంది అందులో. అది కూడా మళ్ళీ మనం ఒక వీడియోలో చర్చిస్తాం మేము. అందుకే మీకు ఇంకొక సూత్రం పెట్టారు ఇక్కడ. సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు ప్రసాదం ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి వ్రతం అయిందాక ఉండి అని. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఎప్పుడైతే నీలో ఉన్న అసత్యాన్ని అంతా తీసేసి సత్యవంతంగా నిన్ను నీవు బయటపరుస్తావో అప్పుడు రిజల్ట్ ఏమైనా కావచ్చు, దాని పరిణామం ఏమైనా జరగవచ్చు. ఏమి జరిగినా కూడా దానిని నువ్వు స్వీకరించగలగాలి. అది ప్రసాదం అంటే. ప్రసాదాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి అంటే ఏమంటే, ఎటువంటి పరిణామం జరిగినా సరే నువ్వు దానికి సిద్ధంగా ఉండాలి. సో సత్యవ్రతం ఆచరించే వాళ్ళు చాలా అరుదండి. సత్యవ్రతం చేయడం అంత సులభం కాదు. అందుకే ఇక్కడ కూడా ఏం చెప్పారంటే, సత్యము ద్వారా మాత్రమే నారాయణుడి దర్శనం అవుతుంది తప్ప కలియుగంలో వేరే మార్గం లేదు. నారాయణుడి దర్శనం ఎవరికి అవుతుంది అంటే సత్యవంతంగా ఉన్న వాళ్ళకి అవుతుంది, అందరికీ అవ్వదు. కాబట్టి ఈ సత్యము అనే దాన్ని కనుక మనం పట్టుకోగలిగితే, సత్యవంతంగా జీవించడం అనేది ప్రారంభించగలిగితే, మన మనస్సు, మన వాక్కు, మన కర్మ మూడింటిని ఒకటిగా ఉండేలా చేసుకోగలిగితే దానికి మించిన అద్భుతం ఇంకొకటి లేదండి. దానికి మీకు ఎటువంటి అనారోగ్యాలు రావు మీ దగ్గరికి. మీరు చాలా ధైర్యవంతులైపోతారు. 10 మందికి మీరు అభయాన్ని ఇస్తారు. అభయం అంటే ఏంటండి? భయపడద్దు, నేను ఉన్నానని చెప్పడమే కదా అభయం అంటే. సో అభయం మీరు ఎప్పుడు ఇస్తారంటే, మీలో భయం లేనప్పుడు మీరు ఇతరులకు అభయాన్ని ఇవ్వగలుగుతారు. సో ఎప్పుడైతే మీకు ఆ స్థితి ఎప్పుడు వస్తుంది అంటే, ఈ యొక్క సత్యం అనే దాన్ని ఆచరించడం ద్వారా వస్తుంది. అందుకే మొట్టమొదటి నియమం సత్యవంతంగా జీవిస్తాను అంటే త్రికరణ శుద్ధిగా జీవిస్తాను అని ఒకటే గుర్తుపెట్టుకోండి. పరిణామం ఏదైనా మీరు భయపడాల్సిన పని లేదు. లోపల ఉన్నదే బయటికి చెప్పండి, చెప్పిన దాన్ని ఆచరించండి.
ఆటోమేటిక్గా దాని జరిగే పరిణామాలు ఎలా ఉంటాయని మీరు చూడండి. ఇంకొంత మీ కంఫర్ట్స్ దెబ్బతినొచ్చు, మీ సౌఖ్యాన్ని మీరు కోల్పోవచ్చు, కొంతమంది మీకు దూరం అయిపోవచ్చు, ఏమైనా కావచ్చు. సత్యహరిశ్చంద్రుడి కథ కూడా మనం చూసాం కదా. ఎప్పటి చివరికి నిమిషం వరకు కూడా ఆయన సత్యాన్ని వదలలేదు. అన్నీ కోల్పోయినా కూడా సత్యాన్ని వదలలేదు. కాబట్టి చివరికి ఆయనకి మళ్ళా ఆ యొక్క నారాయణ సాక్షాత్కారం అయింది ఆయనకి. సో ఇవన్నీ కథలు కాదండి. కాబట్టి సత్యవంతంగా జీవించడము అనేది ప్రారంభించండి. ముందుగా మీ జీవితంలో జరిగే అద్భుతాలని మీరు తెలుసుకోగలుగుతారు. ఇది మొదటి నియమం. ఇక రెండవది అహింస. సో దీని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చర్చించుకుందాం. జై గురుదేవ్.